హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జ్యోతి బర్త్డే సందర్భంగా మేము ఒక డిష్ ప్లాన్ చేసాం. దానికి కావాల్సిన వస్తువులన్నిటిని గగన ఇక్కడే ఉంది కదా, నేను వెళ్ళి షాపింగ్ తీసుకొని వచ్చాం. గగన నైట్ అంతా ఒక ప్లాన్ చేసింది. మనం 12 లేచి మధ్యలో క్యాండిల్ వెలిగించి మమ్మీకి బర్త్డే చెప్దామని, కానీ బాగా గుర్రు పెట్టి నిద్రపోయింది. ఆ డిష్ పేరేంటి, ఆ డిష్ ఎలా వచ్చిందో మీకు చెప్పే ప్రయత్నం చేయలేము. ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ రెసిపీని రెడీ చేసేద్దాం, వచ్చేయండి. ముందుగా చెప్పినట్టు రెసిపీకి అన్ని ఐటమ్స్ సిద్ధం చేసాము. ఆ ఐటమ్స్లో ఫస్ట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని చిన్నగా ఒక 10 స్లైసెస్ వరకు తీసుకోండి. ఆ స్లైసెస్ని నెక్స్ట్ ఎడ్జెస్ కట్ చేద్దాం. రెడీయా? తర్వాత నేను చాలు. సో దీన్ని చిన్నగా పెద్ద ముక్కలైన చేసుకోవచ్చు, చిన్న ముక్కలైన చేసుకోవచ్చు. ఇలాగా 4 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? అబ్బాయి ఏదైనా చేయాలంటే గగన రూపం మేం చేస్తాం అంటారు, కానీ దాన్ని పూర్తి చేయరు. దాన్ని కొంచెం టార్చర్ పెట్టేలాగా చేసి ఏదో ఒకటి చేస్తారు ఫైనల్గా. చూసారా, ఏదో ఒకటి అంటే ఇది. ముక్కలన్నిటిని ఇలాగ చిన్నవైనా చేసుకోవచ్చు, పెద్ద ముక్కలైనా చేసుకోవచ్చు. వీటిని తర్వాత ఏం చేద్దామో చూద్దాం. రెడీయా? ముందుగా ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని ఇందులో 1 స్పూన్ లేదా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ ముక్కల్ని ఇప్పుడు ఇలా చూపించినట్టు డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా ముక్కలన్నిటిలో ఇలా వేసుకొని డబుల్ ఫ్రై చేసుకోండి. ఇలాగా దోరగా నెయ్యిలో వేయించుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. మరీ డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ అవుతుందని మనం తగ్గించాం. మనకు కొంచెం ఆయిల్ అంటే తినాం కదా, అందుకని. ఫ్రూట్స్ మీకు ఎన్ని కావాలని వేసుకోవచ్చు. మీ దగ్గర ఇంకా వెరైటీ ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. మరీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు, జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇదే కడాయిలో మనం సుమారుగా 200 గ్రామ్స్ షుగర్ తీసుకొని ఈ చెంబు నిండా వాటర్, అంటే డబుల్ టైం వాటర్ పోసి పాకం వేస్తున్నాం. అది నెయ్యి ఉన్న దాంట్లో పోసాను కాబట్టి అలా వస్తుంది ఎఫెక్ట్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ డబుల్ క్వాంటిటీ వేసుకున్న దాంట్లో ఈ షుగర్ వేసి కొంచెం పాకం, మరీ ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ కరిగి పాకం స్టార్టింగ్ పాయింట్, అంటే తీగ పాకం అంటారు చూస్తే, అలా వస్తే సరిపోతుంది. సో ఇంకా మొదలైంది డ్రెస్సింగ్. ఏది బాగుంది, ఇది బాగుందా, ఈ పంచాయతీలు మనకి ఎక్కువైపోయినాయండి. మీరు చెప్పండి ఏది నచ్చిందో. ఇది మధ్యలో కలుపుతూ ఉండండి. మనం తీసుకుంది స్టీల్ది కాబట్టి మాడి మసైపోయింది. ఈ జీడిపప్పుని చిన్న పీసెస్గా చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. పాకం వస్తుంది చూడండి. ఇలా చిన్న ముక్కలు వేసుకోండి. మీకు కావాలంటే ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఒక 1/2 కేజీ దాకా కూడా వేసుకోవచ్చు మీరు తినాలనుకుంటే. వంట చేయటం ఎంత కష్టం ఇప్పుడు తెలుస్తుంది కదా, అంతే ఉంటుంది మరి. అందుకే దూరంగా ఉండండి. పాకం వచ్చేలాగా వస్తే చాలు, ఇంకా రావాలి పాకం. తీగ పాకం వచ్చేలాగా చూస్తే చాలు, మరీ ఎక్కువ పాకం రావాల్సిన లేదు. ఓకేనా? ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకోండి, రెడీగా పెట్టేసుకోండి. పాకం రెడీ అయిపోయింది. ముందుగా వేయించిన ఈ ముక్కలన్నిటిని అందులో వేసేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1 గ్లాస్ పాలని ఇందులో కలిపేసుకుందాం. కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే లైట్గా పసుపు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ పసుపు స్మెల్ వస్తేమో తిన్నాక చూద్దాం. కొంచెం థిక్నెస్ కోసం మిల్క్ మేడ్ వేసుకోండి, లేదంటే చిక్కటి క్రీమ్ ఏదైనా దొరికితే వేసుకోండి. A few minutes later. మీరు ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని తింటే ఎలా ఉంటుందో తిన్నాక మాత్రమే చెప్పగలం. వంటకం ఎలా ఉందో ఫైనల్గా టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయాం. టేస్ట్ చూసిన వాళ్ళ ముఖంలో ఆనందం ఉందా, సంతోషం ఉందా, శుభ్రంగా ఉందా, టేస్టీగా ఉందా? ఓకే, బాగానే ఉందంట. థ్యాంక్ యూ.